నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసిన సంచలనాత్మక ఘటనలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారిక నివాసంలో లభ్యమైన భారీ నగదు నిల్వలపై త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఆ నోట్ల కట్టలకు సంబంధించి న్యాయమూర్తి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని విచారణ కమిటీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ శర్మ నివాసంలోని అవుట్ హౌస్ ప్రాంగణంలో అనుమానాస్పదంగా అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఆ సమయంలో అక్కడ కాలిన స్థితిలో సగం కాలిన 500 రూపాయల నోట్లు కట్టలు చెల్లాచెదరుగా పడి ఉండడం చూసి అగ్నిమాపక పోలీస్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాంగణం అంతటా నోట్ల రాసులు దర్శనమివ్వడం సర్వత్రా కలకలం రేపింది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు, లోక్సభ స్పీకర్, 3 సీనియర్ న్యాయమూర్తులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సుదీర్ఘ విచారణ జరిపింది. దాదాపు 55 మంది సాక్షులను విచారించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. లభ్యమైన నగదు మూలాలు, దాని యాజమాన్యంపై జస్టిస్ వర్మను ప్రశ్నించినప్పటికీ ఆ నగదు ఎక్కడ నుండి వచ్చిందనే విషయంపై ఆయన సరైన ఆధారాలు అందించలేకపోయారు. విచారణ కమిటీ సమర్పించిన సమగ్ర నివేదికలో జస్టిస్ వర్మపై నమోదు చేసిన 3 ప్రధాన ఆరోపణలు రుజువైనట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంట్లో లెక్క చూపని భారీ నగదు నిల్వ ఉంచుకోవడం, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించడం, విచారణాధికారులకు పొంతన లేని సమాధానాలు ఇస్తూ తప్పుడు సమాచారంతో గందరగోళానికి గురిచేయడం వంటి అంశాలను నివేదికలో పొందుపరిచారు. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం తీవ్రమైన చర్యగా కమిటీ అభివర్ణించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ శర్మ తొలగింపు ప్రక్రియ ముమ్మరమైంది. న్యాయమూర్తుల అభిశంసన చట్టం కింద పార్లమెంట్లో నివేదికను ప్రవేశపెట్టారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అవినీతికి పాల్పడితే చట్టం ఏ రకంగానూ సహించదనే సందేశాన్ని ఈ విచారణ స్పష్టం చేస్తోంది. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.